హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ని బాగా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలాంటి మిస్టేక్ రాకున్నట్టు, ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాకున్నట్లుగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా, బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళకు బాడీకి అద్దినట్లుగా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అంటే మనం ఏ విధంగా లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయాలి. తొందరగా లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయాలంటే మనం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఫాస్ట్గా స్టిచ్చింగ్ కూడా అవుతుంది. ఆ తర్వాత ఫినిషింగ్ కూడా అంతే చక్కగా వస్తుంది. సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ వచ్చేలాగా, ఆ తర్వాత హెచ్చు తగులు రాకున్నట్లు, అంటే సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ రాదు, లేదంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ కావడం కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ కావడం కానీ అయిపోతుంది. అలా కాకున్నట్టు పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా, ఈ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి అంతే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా మొత్తం కూడా లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది వచ్చేసి మన వీడియో అండి. చెస్ట్ సైజు కూడా మనకి మ్యాచ్ అవ్వాలి, ఆ తర్వాత చంక రౌండ్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా మనం కటింగ్లో ఎలా అయితే కట్ చేసి ఉంటామో అలాగే బ్లౌజ్ని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియో. ఇదే బ్లౌజ్ సేమ్ మనం స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసామండి. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కటింగ్ వీడియో కూడా చూడొచ్చు. ఓకేనా. మనకి బ్యాక్ పార్ట్లో కూడా అంతే ఫినిషింగ్ అయితే ఉంది. మనం కటింగ్లో వచ్చేసి ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఈ చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే రావాలి అనుకున్నాము. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా 9 ఇంచెస్ అయితే ఉంది. ఓకేనా. ఆ తర్వాత చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్ అయితే రావాలి అనుకున్నాము. అంతే ఇక్కడ కూడా వచ్చిందండి. ఇక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు బ్లౌజ్ ఫినిషింగ్ చక్కగా వచ్చేటట్టు అయితే చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా స్టిచ్చింగ్ వస్తుంది. ఓకేనా. ఇక లేట్ చేయకున్నట్టు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్దాం. మనం కటింగ్లో వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే కట్ చేసుకున్నాం కదండి. ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి రెండు వైపులా కూడా ఈ విధంగా బార్డర్ అయితే వచ్చిందండి. అందుకోసం నేను ఒకవైపు బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేస్తాను, మరొక వైపు బార్డర్స్ని మనం బ్యాక్ పార్ట్లోకి పెట్టేసుకుందాం. ఓకేనా. ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను, ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. దీన్ని మరొక ఫోల్డ్ ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఆ కింద వైపు రెడ్ కలర్ అయితే ఉందన్నమాట సారీ క్లాత్, అందుకోసం నేను ఇక్కడ దాకానే బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో, సేమ్ ఆ హ్యాండ్స్ని పెట్టి ఈ హ్యాండ్ కన్నా కొంచెం క్లాత్ని మనం ఎక్స్ట్రా పెట్టుకుంటూనే కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ని ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్లో మనం ఆ ఎక్స్ట్రా క్లాత్ని మళ్ళీ కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి క్లాత్ అయితే జాయింటింగ్ అయితే పడుతుందండి. ఓకేనా. ఇంత క్లాత్ అయితే మనకి జాయింటింగ్ పడుతుంది కదా, అందుకోసం ఆ క్లాత్ని కూడా నేను ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా జాయింటింగ్ పడుతుందని కటింగ్లో కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా అయితే కట్ చేస్తాను. నేను మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ చెప్తూ పోతానండి. ఈ హ్యాండ్స్ జాయింటింగ్ దగ్గర నుంచి కూడా నేను స్టిచ్చింగ్ చెప్తూ పోతాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ కూడా మీకు వస్తుంది. అంతే ఫినిషింగ్తో కూడా మీకు స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఇక్కడ నేను మరొక బార్డర్ అయితే ఉంది కదా, ఈ ప్లేస్లో అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఓకేనా. మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టి కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అనమాట, అందుకోసమే స్ట్రైట్ కటింగ్లో పెట్టి కట్ చేస్తున్నాను. స్టిల్ మీకు క్రాస్ కటింగ్ అయితే కనుక మీరు ముందుగా చూపించాను కదా, అలా క్రాస్గా క్లాత్ని పెట్టి కట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఎక్కడ కూడా తగ్గకున్నట్టు చూసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నప్పుడు సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, లైనింగ్ జాయింటింగ్ చేసిన తర్వాత మనం దాన్ని కట్ చేయొచ్చు. బట్ తక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు, అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ ఇక మనం క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పట్టిని కూడా మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో అయితే కట్ చేసాం కదండి, ఆ దానికన్నా మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని వచ్చి. ఓకేనా. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ పట్టి, హ్యాండ్స్ మొత్తం కూడా కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ నేను ఇక్కడ హ్యాండ్స్ క్లాత్ని తీసుకున్నానండి. ఈ హ్యాండ్స్ ఒరిజినల్ దగ్గర కూడా ఇలా చిన్న డాట్ లాగా ఉంది కదా, దాన్ని నేను కట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మనకి మరొక వైపు సారీ క్లాత్ అయితే వచ్చింది కదండి, దాన్ని కూడా కట్ చేశాను. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి సారీ క్లాత్ ఉంది కదా, ఇలా సారీ క్లాత్ని కట్ చేసిన తర్వాత వచ్చేసి
హ్యాండ్స్ క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే స్టిచ్చింగ్ పాయింట్ మనకి 5.5 ఇంచెస్ అండి. 2 ఇంచ్ మనకి ఇక్కడ ఖర్చుల క్లాత్ అయితే ఉంది. ఓకేనా, ఈ పార్ట్ దగ్గర మాత్రమే మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని జాయింటింగ్ చేసుకుంటున్నాము. అందుకోసమే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ ఇలా మధ్యలో నుంచి అయితే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి క్లాత్ తక్కువగా ఉంది అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను రెడ్ కలర్ క్లాత్ కొంచెం కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ని కూడా మనం ఇక్కడ కవర్ చేసేయాలన్నమాట. మనకి రైట్ సైడ్ వచ్చేసి రెడ్ కలర్ క్లాత్ కనిపిస్తే ఫినిషింగ్ అయితే నీట్గా ఉండదు. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్తో నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కన్నా మీరు తక్కువ పెట్టుకున్నారనుకోండి, థ్రెడ్స్ మొత్తం కూడా ఊడిపోయి క్లాత్ డ్యామేజ్ అయిపోతుందండి. మనం ఇలా జాయింటింగ్ వేసినప్పుడు తప్పకుండా 1/2 ఇంచ్ ఖర్చుతో మీరు జాయింటింగ్ చేసుకోండి. వీలైతే కనుక మీరు ఇక్కడ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఓవర్లాక్ చేయట్లేదు, చిన్న కుట్టు పెట్టుకున్నాను, 1/2 ఇంచ్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను, అలాగే డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఇదే సేమ్ మెథడ్తో లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి, మరొక హ్యాండ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే లైనింగ్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఓకేనా, ఇలా ఖర్చు ఉండేది కింద ఉంది, ఈ పైన లైనింగ్ క్లాత్లో ఖర్చు ఉండేది వచ్చేసి మన వైపుకు ఉంది. ఓకేనా, ఈ విధంగా పెట్టుకుంటేనే లైనింగ్ క్లాత్ యొక్క ఖర్చు, హ్యాండ్స్ యొక్క ఖర్చు కూడా మనకి మిడిల్లోకి వెళ్తుంది. రైట్ సైడ్ రాంగ్ సైడ్ రెండు కూడా మనకి ఫినిషింగ్తో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ ఎడ్జ్కి నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసి ఈ ఖర్చు మొత్తం మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఖర్చు మొత్తం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టుకుని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి మనము మళ్ళీ ఒక స్టిచ్ని వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ నీట్గా ఫోల్డ్ చేస్తాం కదండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ చూసారా కొంచెం మనకి ఆ బార్డర్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్కి కనిపించేటట్టు పెట్టుకోవాలి. లేదంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇట్లా వచ్చేస్తుంది. బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా మనం వాష్ చేయకుండా అలాగే డైరెక్ట్గా అలా ఏమైనా వేసేసినట్లయితే కనుక లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి 2-3 వాష్లు అయిన తర్వాత ఒరిజినల్ హ్యాండ్స్ పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఆ కింద వచ్చేసి కొంచెం బార్డర్ క్లాత్ని కనిపించేటట్టుగా రాంగ్ సైడ్కి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత వచ్చేసి లైనింగ్ జాయింట్ని చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా సరే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మొత్తం కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్స్ దగ్గర కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేను తర్వాత స్టిచ్ చేస్తాను. ఇదేలాగా మరొక హ్యాండ్స్ని కూడా ముందు మనం ప్రిపేర్ చేసుకుని వద్దాం. ఆ హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా మనం ఇంకా కట్ చేయాలి, నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. ఓకేనా, ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకుని ఈ బ్యాక్ పార్ట్కి కూడా చూసారా ఈ విధంగా అంటే బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకొని ఉండాలి. దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టాలి. మనకి చుట్టూరా కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకోండి. ఇది ఒక్కటి మీరు తప్పకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ 1/2 ఇంచుతోనే స్టిచ్చింగ్ చేస్తున్నానండి, ఎందుకంటే నాకు కింద వైపు ఆ బార్డర్ అయితే ఉంది కదా, ఆ బార్డర్ మొత్తం కూడా కనిపించాలి. 1/2 ఇంచ్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా తర్వాత మనం ఎంత అయితే బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ కావాలి దాన్ని మెజర్ చేసి కట్ చేసుకోవచ్చు. ఓకేనా, అందుకోసం ఇలా స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసి ఖర్చు మొత్తం కూడా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకు పెట్టుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ చేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు స్టెప్ బై స్టెప్ ఇలా స్టిచ్చింగ్ చేస్తూ పోతే కనుక చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక 1 అవర్లోనే ఒక బ్లౌజ్ని మీరు నీట్గా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేశాను కదా, నేను ఆ గ్రీన్ కలర్ క్లాత్ మొత్తం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకు కనిపించేటట్టుగా పెట్టుకున్నాను. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి బార్డర్ అయితే ఇక చక్కగా కనిపిస్తుంది. హ్యాండ్స్కి కూడా అలాగే చేసుకోవాల్సింది, బట్ మిస్టేక్ అయిపోయింది. అందుకోసమే ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో ఈ విధంగా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మీకు ఏమైనా ముడతల్లాగా వస్తున్నాయి, నీట్గా లైనింగ్ జాయింట్ రావట్లేదంటే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎంత స్మూత్గా ఉండే బ్లౌజ్ అయినా సరే ఈజీగా లైనింగ్ జాయింటింగ్ ఇలా చేసుకోవాలి అని చెప్పాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఓకేనా, అటువైపు లైనింగ్ జాయింట్ చేసాం కదా, సేమ్ ఇలానే చూసుకుంటూ ఇటువైపు కూడా లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. మిడిల్లోకి మాత్రమే నేను ఒక గుండ్పిన్ అయితే వేసుకున్నానండి. మీరు కావాలంటే అక్కడక్కడ ఎక్కడైతే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో అలా మొత్తం కూడా గుండ్పిన్ వేసుకుని మీరు లైనింగ్ జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కింద వైపు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం రాంగ్ సైడ్కి వచ్చింది కదండి ఈ ప్లేస్లో. సో మనకి బ్లౌజ్ లెంత్ కూడా అప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఆ బ్లౌజ్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కావాలి. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా 14 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ పై వైపుకు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం కావాలి.
ఆ ఖర్చుల క్లాత్ని కూడా మార్క్ చేసుకున్నాం. ఈ చిన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ ఎక్కువగా అయిపోతుంది. ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది అంటే మనం ఈ బార్డర్ పీస్ని కొంచెం ఇట్లా రాంగ్ సైడ్కి తీసుకున్నాం కాబట్టి ఈ పై వైపు క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది. మీరు కింద వైపు కూడా 1/2 ఇంచ్ ఖర్చుతోనే స్టిచ్చింగ్ చేశారనుకోండి, ఈ క్లాత్ మీకు అప్పుడు ఎక్స్ట్రాగా రాదండి. ఇప్పుడు మనకి ముందుగా కటింగ్ చేయడానికన్నా ముందు ఈ హార్మోన్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం 6 ఇంచెస్ అయితే పెట్టాం కదండి, దాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పై వైపు కట్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం మనం హార్మోన్ లెంత్ని పెంచుకోవాలి. లేదంటే మనకి చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది. హార్మోన్ లెంత్ని పెంచుకుని 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి నీట్గా హార్మోన్ షేప్ని తీసుకుంటూ ఈ ప్లేస్లో మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఈ కటింగ్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ యొక్క లెంత్ ఎక్కువగా అయింది కాబట్టి పైన షోల్డర్ దగ్గర కట్ చేసాము. ఆ తర్వాత హార్మోల్ షేప్ని తీసుకుని కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ 9 ఇంచెస్ వస్తుందని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఈ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోయిన తర్వాత ఈ పాయింట్ దగ్గర మనకి 9 ఇంచెస్ వస్తుందని చూసుకోవాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీకు డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. చెస్ట్ పాయింట్ 9.5 ఇంచెస్, చంక రౌండ్ 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ హైట్ని కట్ చేసాము, హార్మోల్ రౌండ్ని కట్ చేసాము. నెక్స్ట్ నెక్ డీప్ మనకి 9 ఇంచెస్ అయితే కావాలి. ఆ నెక్ డీప్ని కూడా ఒకసారి చూసుకుని నెక్ డీప్ని మార్క్ చేసి ఈ నెక్ డీప్ని కూడా కట్ చేసుకోవాలి. సో మనం కటింగ్లో కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా చేసినా కూడా ఇలా స్టిచ్చింగ్లో మనం మొత్తం కూడా మెజర్ చేసుకుని కట్ చేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసామనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం రాకున్నట్టుగా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో అయితే బ్లౌజ్ ఉంటుంది. కటింగ్లో ఎంత మిస్టేక్ చేసినా స్టిచ్చింగ్లో మనం సరి చేసుకోవాలి. లేదు స్టిచ్చింగ్లో మనం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాము, కటింగ్లో స్టిచ్చింగ్లో 1/4 ఇంచ్ పెట్టి ఖర్చుని స్టిచ్ చేసినప్పుడు కూడా మనకి బ్లౌజ్ హెచ్చు తగ్గులు అవుతుంటాయి అనమాట. అందుకోసమే మనం ఆ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి మొత్తం కూడా మెజర్మెంట్స్ని చెక్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేయాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫినిషింగ్తో వస్తుంది. కస్టమర్స్ కూడా ఎక్కువ మంది పెరుగుతారు. ఎందుకంటే ఇచ్చిన బ్లౌజ్ లాగానే మనం కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిస్తే చాలా మంది కస్టమర్స్ వస్తారు. వాళ్ళు ఒకలాగా ఇచ్చిన బ్లౌజ్ని మనం ఒకలాగా స్టిచ్ చేసామనుకోండి, మన దగ్గరికి ఎవరు రారు. అందుకోసమే చెప్తున్నాను, మీరు కటింగ్లో ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసి ఉంటాము. సో నేను కూడా కటింగ్లో పర్ఫెక్ట్గానే కటింగ్ చేస్తాను. సో స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం ఏమైనా మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసే దగ్గర 1/4 ఇంచ్ పెట్టామనుకోండి, కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి కదా. అలాంటప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, అలా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలి. ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పారండి. సో బిగినర్స్కి స్టెప్ బై స్టెప్ అర్థం కావాలని నేను క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ జాయింట్ అయితే చేసుకున్నాను. నెక్ దగ్గర కూడా ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ జాయింట్ చేసుకున్నాను. సేమ్ మెథడ్లో మరొక ఫ్రంట్ పార్ట్ని కూడా మీరు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. 7 ఇంచెస్ పెట్టి మనం ఈ రెండు కూడా ఒకవైపు అయితే ఆల్రెడీ డాట్ని స్టిచ్చింగ్ చేశాను. రెండు వైపులా కూడా నెక్ని ఈ విధంగా పెట్టుకుంటూ నెక్ రౌండ్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకి హార్మోన్ లెంత్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకి హెచ్చు తగులు అయ్యే ప్రాబ్లం అయితే ఉండదు. మెయిన్ మనకి బ్యాక్ పార్ట్లోనే కొంచెం హెచ్చు తగులు అవుతుంది, దాన్ని చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాము కాబట్టి ఎక్కడ కూడా హార్మోన్ ప్లేస్ దగ్గర హెచ్చు తగులు అయితే రావు. 6 ఇంచెస్ హార్మోన్ లెంత్ ఉంటుంది. నెక్ డీప్ మనం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో అంతే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం డాట్ని స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ నేను కటింగ్ చేసుకున్నప్పుడు హెవీ చెస్ట్ సైజు తక్కువ నడుము లూజ్ పెట్టి అయితే మనం కటింగ్ చేసుకున్నాము. 3 ఇంచులు పెట్టి ఈ డాట్ విడ్త్ని మనం మార్క్ చేసాము. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉంది, నడుము లూజ్ తక్కువగా ఉంది. అందుకోసమే 3 ఇంచులు అంటే ఇలా ఫోల్డింగ్ పైన 1.5 ఇంచులు పెట్టి మనం ఈ విధంగా మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ హార్మోల్ దగ్గర డాట్ వచ్చేసి 1/4 ఇంచ్ డాట్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్స్ పట్టి దగ్గర కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒక సిస్టర్ కమెంట్ అయితే చేసిందండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి సిస్టర్ అని. అందుకోసమే ఈ వీడియో అయితే ఆమె కోసమే కొంచెం ప్రత్యేకంగా ఈ పాయింట్ చెప్పానమాట. డాట్ ప్లేస్ దగ్గర 3 ఇంచులు డాట్ని మనం పెట్టాము, మెయిన్ డాట్ని. అప్పుడే వాళ్ళకు ఈ మిడిల్ పాయింట్ దగ్గర వచ్చేసి వాళ్ళకు టైట్గా పట్టేసినట్లుగా కాకున్నట్టుగా ఉంటుందన్నమాట. వాళ్ళకు కంఫర్టబుల్గా ఉంటుంది. సేమ్ మెథడ్తో రెండు వైపులా క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కూడా స్టిచ్చింగ్ చేసాం కదా. నెక్స్ట్ మనం క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ కోసం 2 వేరే క్లాత్లు అయితే తీసుకున్నాను నేను. సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటే సేమ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు వాడచ్చు. ఓకేనా, స్టిఫ్గా ఉండడానికి క్రాస్ పట్టి వచ్చేసి వేరే ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ క్రాస్ పట్టి పైన వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక రైట్ సైడ్ని మన వైపు పెట్టుకోవాలి, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. ఈ కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుతో మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా,
మనం కింద వైపు మనం బ్రౌన్ కలర్లో ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కదండి, ఆ క్లాత్ పెడితే ఏంటంటే మనకి బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు అద్దినట్లుగా ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ మనం ఆ క్లాత్ అనేది పెట్టకున్నట్టు అలాగే మనం స్టిచ్ చేసామనుకోండి, కొంచెం ముడతల్లాగా కనిపిస్తుంది క్రాస్ పట్టి, స్టిఫ్గా కూర్చోదనమాట. అందుకోసమే ఆ క్లాత్ పెట్టాలి. ఓకేనా. 1/2 ఇంచ్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకు పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్చింగ్ చేయాలి. ఖర్చు మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకే ఉండాలి. కింద వైపు ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మొత్తం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపే ఉండాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు వచ్చేసి ఇలా కనిపించేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా. మనం స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా క్లారిటీగా రావాలంటే మనం ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ ఉండాలండి. ఇక్కడైతే నేను పెట్టుకున్నాను కదా, అంటే ఒక 1/2 ఇంచెస్ కన్నా తక్కువ క్లాత్ని పెట్టుకోవాలి. మరి ఎక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోండి అని చెప్పట్లేదు, కొంచెం తక్కువగానే పెట్టుకోండి. మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు రాకున్నట్టు ఉంటుంది, అందుకోసం. ఓకేనా. ఇప్పుడు మనం ఈ క్రాస్ పట్టిని మళ్ళీ కట్ చేయాలి. మళ్ళీ ఎందుకు కట్ చేయాలి, కటింగ్లో కట్ చేసాం కదా అంటే, ఇలా సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కువ తక్కువ రాకున్నట్టు ఉండాలి అంటే కనుక మళ్ళీ ఈ విధంగా కొలుచుకుంటూ మనం కటింగ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 4th డాట్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదండి. 4th డాట్ ఉంటే స్టిచ్చింగ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము. నెక్స్ట్ నడుము లూజ్ మనకి ఎంత వచ్చింది, 8 ఇంచెస్ నడుము లూజ్ అయితే ఉంది. ఆ 8 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గరని మనకి తర్వాత స్టిచ్చింగ్ అనేది వస్తుంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్లో కూడా 2 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ పాయింట్ దగ్గర మనం కొలుచుకోవాలి. ఓకేనా. రెండింటికి కూడా గుండ్పిన్ అయితే వేసేసాను. ఇప్పుడు క్రాస్ పట్టిని మనం ఎలా కొలవాలండి, మన ఒక నడుము లూజ్ ఎంత అయితే ఉందో దాన్ని ముందుగా మార్క్ చేసుకోండి. 30 నడుము లూజ్ అయితే ఉంది. దాంట్లో 4వ భాగం మనకి 7.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ 7.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర వచ్చేసి మనం ఇప్పుడు కొలుస్తున్నాము. అయితే ఎలా కొలవాలి, ఎంత క్లాత్ అని కొలవాలండి అన్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఈ ఫ్రంట్ పార్ట్ కన్నా పైన 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మీరు 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది, ఫ్రంట్ పార్ట్ మీకు తగ్గిపోతుంది. పర్ఫెక్ట్గా 1 ఇంచ్ మార్క్ చేసుకుని చూసారా, ఇక్కడ నుంచి లెంత్ ఎంత ఉంది మనకి, 3.5 ఇంచెస్ లెంత్ ఉంది. ఓకేనా. ఇలా మనం కొలుచుకునేటప్పుడు ఇటువైపు కూడా మనకి క్రాస్ పట్టి కింద వైపు రెడీగా ఉండాలన్నమాట. ఓకేనా. ఆ తర్వాత అక్కడ మనం కొలుచుకుని 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇటువైపు 3.5 ఇంచెస్ మార్క్ చేసాము. ఇటువైపు వచ్చేసి మనం 3.5 ఇంచెసే వస్తుందండి. నాకు ఉక్స్ పట్టి లెంత్ అయితే ఎక్కువగా వద్దు, 3.5 ఇంచెసే కావాలి. బట్ మీకు చూపించడానికి 3.5 ఇంచెస్ ఇటువైపు మార్క్ చేశాను. నెక్స్ట్ పైవైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం కూడా తీసుకున్నాను. ఇటువైపు 3.5 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ ఈ స్టిచ్చింగ్ పాయింట్ మనకి 8 ఇంచెస్ 2 ఇంచ్ ఖర్చుల కోసం కూడా ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పట్టి షేప్ తీయాలి కదండి, ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి 30 ఇంచ్ కిందికి డౌన్ చేసి క్రాస్ పట్టి షేప్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఈ మెథడ్లో మీరు క్రాస్ పట్టిని కట్ చేస్తే కనుక సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు మీకు ఆ ప్లస్ సింబల్ కూడా వస్తుంది. నెక్స్ట్ మీకు క్రాస్ పట్టి దగ్గర ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వచ్చింది, లేదు బ్యాక్ పార్ట్ ఎక్కువగా వచ్చింది, అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనకి ఫినిషింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో అక్కడ మనం ఫ్రంట్ పార్ట్ పైన 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలండి అన్నట్లయితే, ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు రెండింటికి కూడా మనకి 1 ఇంచ్ క్లాత్ అయితే పోతుందండి. అందుకోసమే మనం ఆ టిప్ అనేది పాటించి క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి. మనకి కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్లో ఎంత ఉందో అంతే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. సో కొలత బ్లౌజ్ లేనప్పుడు మనం ఇలాంటి టిప్స్ని పాటిస్తూ క్రాస్ పట్టిని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క రైట్ సైడ్, క్రాస్ పట్టి యొక్క రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ నీట్గా మనం క్రాస్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచ్తోనే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఎక్కువ పెట్టినా కూడా మీకు ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది, తక్కువ పెట్టినా కూడా మీకు ఫ్రంట్ పార్ట్ పెరిగిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు పర్ఫెక్ట్గా 1/2 ఇంచ్తోనే క్రాస్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైనుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ క్రాస్ పట్టిని మనం జాయింటింగ్ చేసుకోవాలి కదా, దీనికి కూడా పర్ఫెక్ట్ 1/2 ఇంచ్తోనే జాయింటింగ్ చేసుకోవాలి. లోపల ఉండే ఫ్రంట్ పార్ట్ క్లాత్ స్టిచ్చింగ్ పైన పడకున్నట్టు చూసుకుంటూ ఇలా మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఆ క్రాస్ పట్టి షేప్ మనకి చక్కగా టర్న్ అవుతుంది. ఓకేనా. మీరు ఒకవేళ పెద్ద కుట్టు పెట్టుకున్నారనుకోండి, అక్కడ 2 కుట్లు వేసుకుంటూ ఆ తర్వాత మీరు కట్స్ పెట్టుకుని టర్న్ చేయండి. నేను చాలా చిన్న కుట్టు అయితే వేసాను కాబట్టి నేను అక్కడ ఒక స్టిచ్ మాత్రమే వేసుకున్నాను.
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి సైడ్ స్టిచెస్ దగ్గర పర్ఫెక్ట్గా వచ్చింది. 4th డాట్ పెట్టుకున్నా కూడా మనకి సైడ్ స్టిచెస్ దగ్గర ఎలాంటి హెచ్చు తగులు రాకున్నట్టుగా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మెథడ్తో ఇటువైపు క్రాస్ పట్టిని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచుతోనే స్టిచ్చింగ్ చేసుకోవాలండి, లేదంటే ఒకవైపు మాత్రమే మీకు హెచ్చు తగులు వచ్చే ప్రాబ్లం వస్తుంది. అందుకోసం పర్ఫెక్ట్గా 1/2 ఇంచుతోనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసి క్లియర్గా మనం ఇక్కడ చూస్తారా లోపల వైపు క్లాత్ని మొత్తం పెట్టుకుంటూ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ చెప్తూ పోతే మీకు క్లారిటీగా అర్థమవుతుందని నేను ఇలా ట్రై చేశానండి. వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అని నేను మరికొన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. అందుకోసమే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు ఉక్స్ పట్టిని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి ఖర్చుల కోసం మనం కటింగ్లో 1/2 ఇంచు తీసుకున్నాము. అంతే 1/2 ఇంచుతోనే ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేయాలి. మీరు 1/2 ఇంచు పెట్టి ఉక్స్ పట్టి ఖర్చులు తీసేసుకున్నారనుకోండి, మీకు ఫినిషింగ్ చక్కగా రాదు, నెక్ దగ్గర రౌండ్ షేప్ రాదు. ఆ తర్వాత మనం ఉక్స్ వేసినప్పుడు టైట్గా కొంచెం పట్టేసినట్లుగా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ పాయింట్ మనకి పర్ఫెక్ట్గా వేసుకున్నప్పుడు. అందుకోసమే 1/2 ఇంచు ఖర్చు అంటే 1/2 ఇంచు ఖర్చుతోనే స్టిచ్చింగ్ చేయాలి. ఇదొక్క టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్లో కొంచెం ఎక్కువ తక్కువ స్టిచ్చింగ్ చేసినా కూడా మనం దాన్ని కట్ చేసుకుంటాము. బట్ ఈ ఉక్స్ పట్టి దగ్గర హెచ్చు తగులు చేస్తే మనకి కటింగ్ చేసుకోవడానికి ఉండదు. అందుకోసమే చెప్తున్నాను. నెక్స్ట్ కాజా పట్టి దగ్గర 1/2 ఇంచుకి ఒక మార్క్ చేసి ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ డాట్ అయితే మనం ఇక్కడ కాజా పట్టి దగ్గర పెట్టుకోలేదు. ఆ డాట్ మార్క్ని ఇప్పుడు మార్క్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి హెచ్చు తగులు రావన్నమాట. రెండు కూడా డాట్ పాయింట్ కరెక్ట్గా ఒకే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కాజా పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ యొక్క రాంగ్ సైడ్న ముందుగా ఈ విధంగా పెట్టుకోవాలి. కాజా పట్టిని కూడా 1/2 ఇంచు ఖర్చుతోనే స్టిచ్చింగ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కాజా పట్టి యొక్క విడ్త్ ఎంత కావాలో చూసుకుంటూ అంత విడ్త్కి మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజా పట్టి విడ్త్ వచ్చేసి మనం క్లాత్ని కట్ చేసుకునేటప్పుడే 2.5 ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ఎక్స్ట్రాగా క్లాత్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్టిచ్చింగ్లో వచ్చేసి దాన్ని కటింగ్ చేసి నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కింద వైపు. ఓకేనా, రైట్ సైడ్ ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటూ మనం షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. మనం కటింగ్లో ఖర్చుల కోసం షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచు పెట్టుకున్నాం కదండి, అంతే 1/2 ఇంచుతోనే మనం ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ చేయాలి. ఓకేనా, మీరు కొంచెం తక్కువ చేసినా కూడా మనకి చంక రౌండ్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది, ఎక్కువ చేస్తే చంక రౌండ్ వచ్చేసి టైట్ వచ్చేస్తుంది. అందుకోసమే 1/2 ఇంచుతోనే మనం చేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ కూడా. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ కటింగ్లో క్లాత్ కట్ చేసుకుని హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు, మీ నెక్ వేరే ప్యాటర్న్ అయితే వేరే ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్గానే హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేస్తున్నానండి. కొంచెం మనకి ఒకవేళ షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అనుకోండి, డీప్ నెక్ పెట్టాము షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది, అలాంటి వాళ్ళకు ఏం చేసుకోవాలంటే ఈ హెమ్మింగ్ పట్టిని కొంచెం లాగే అయితే స్టిచ్చింగ్ చేయాలి. షోల్డర్ డ్రాప్ అవుతుంది డీప్ నెక్ పెట్టినప్పుడు మాత్రమే మనం ఆ విధంగా హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేయాలండి. లేదు నార్మల్గానే ఉందండి, అలాంటి ప్రాబ్లం ఏం లేదంటే నార్మల్గానే మనం హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ డ్రాప్ అవుతుంది, డీప్ ఎక్కువగా ఉంది, డీప్ బ్రాడ్గా ఉంది అన్నప్పుడు మాత్రమే కొంచెం హెమ్మింగ్ పట్టిని లాగి స్టిచ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకోకున్నట్టు డైరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసామనుకోండి, హెమ్మింగ్ పట్టి హెమ్మింగ్ చేసినప్పుడు మనకి కుచ్చులాగా వచ్చేస్తుంది, ఫినిషింగ్ చక్కగా రాదు. తప్పకుండా కట్స్ అయితే పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్లో క్రాస్ పట్టి కట్ చేసుకున్నా కూడా. ఓకేనా, నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ హెమ్మింగ్ పట్టి యొక్క విడ్త్ వచ్చేసి మనకి 1/2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. లేదు అంటే 1/2 ఇంచు కన్నా తక్కువగానే ఉండాలన్నమాట. అంటే 1/2 ఇంచు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఖర్చు మొత్తం హెమ్మింగ్ పట్టి లోపలికి పెట్టుకుంటూ ఇక్కడ 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకుంటూ హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ వచ్చేసి హెమ్మింగ్ పట్టి పైన వచ్చేసి వేసుకోవాలి. సో బిగినర్స్ కోసం చెప్తున్నాను, మీకు తెలుసున్నా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొత్తగా ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు, సెకండ్ టైం నేర్చుకుంటున్నారు, జస్ట్ ఎలా స్టిచ్ చేయాలి అని ఒక మైండ్లోకి ఐడియా రావాలని నేను చిన్న టాపిక్ కూడా చెప్తున్నాను. ఓకేనా, క్రాస్ కటింగ్లో మనం పైపింగ్ క్లాత్ని హెమ్మింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కాబట్టి మనకి హెమ్మింగ్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు క్లారిటీగా వస్తుందండి. మీరు ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనం రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఈ క్లాత్ని మొత్తం కూడా కటింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ని. ఓకేనా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం
మొత్తం కటింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. అలాగే పెట్టుకుంటూ మీరు హెమ్మింగ్ చేస్తారనుకోండి, ఆ క్లాత్ మొత్తం కూడా మనకి రాంగ్ సైడ్ అసహ్యంగా కనిపిస్తుంది. ఇలా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసి ఆ తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసేసుకుంటే మనకి ఇక నెక్ కూడా రెడీ అవుతుందండి. నెక్స్ట్ ఇక మనం హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా. హ్యాండ్స్ ఆల్రెడీ మనం ఒక్క హ్యాండ్ మాత్రమే మీకు స్టిచ్చింగ్ చూపించాను కదా, మరొక హ్యాండ్స్ని కూడా ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ లెంత్ని కూడా చెక్ చేసుకోవాలండి. ఒక్క హ్యాండ్ వచ్చేసి నా వైపు రైట్ సైడ్ పెట్టుకున్నాను, మరొక హ్యాండ్స్ వచ్చేసి కింద వైపు పెట్టాను. అంటే రైట్ సైడ్ ఆపోజిట్లో ఈ విధంగా పెట్టుకుంటూ కరెక్ట్గా మధ్యలోకి వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా ఇలాగే ఫోల్డింగ్ అనేది ఉండాలండి. ఇలా ఫోల్డింగ్ ఉంటేనే మనకి ఫ్రంట్ కర్వ్ షేప్ తీసినప్పుడు రెండు కూడా ఫ్రంట్ సైడ్కే వస్తుందన్నమాట. ఓకేనా, రైట్ సైడ్ మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్లోకి పెట్టుకుంటూ. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక చిన్న గుండ్పిన్ని అయితే మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. క్లాత్ మనకి అటు ఇటు పోకున్నట్టుగా ఉంటుంది. ఓకేనా, ఇలా గుండ్పిన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఈ మధ్యలో పాయింట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. హ్యాండ్ షేప్ తీస్తాం కాబట్టి అక్కడ క్లాత్ హెచ్చు తగులు లేకున్నట్టుగా ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ మనం 10.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి పై వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ మనకి 5.5 ఇంచెస్ 2 ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ పై నుంచి మనం ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే తీయాలి కదండి. ఈ హ్యాండ్ షేప్ తీయడానికి ఇక్కడ నుంచి 9 ఇంచెస్ దగ్గరికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేశాను. ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గరికి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ ప్లేస్ దగ్గర నుంచి ఈ ప్లేస్కి కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉందా అని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, 1.5 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి హ్యాండ్ షేప్. ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారా, మనకి ఇలా తీసినప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుంటూ ఇక్కడ దాకా నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఎల్బో హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మిడిల్ దగ్గర కూడా మనం హ్యాండ్స్ రౌండ్ని చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలండి. కొంచెం మనకి క్రాస్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసినప్పుడు. వాళ్ళకి ఏంటంటే చెయ్యికి అద్దినట్లుగా కూర్చుంటుంది అనమాట ఇలా స్టిచ్చింగ్ చేస్తే. అందుకోసమే మనం కొంచెం ఈ విధంగా క్రాస్గా కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసినా కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తున్నాయి అన్నట్లయితే హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హ్యాండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని కూడా చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, ఇంకా కొంచెమే వీడియో ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ 30 ఇంచెస్ లోతుతో నేను ఇక్కడ హ్యాండ్ డౌన్ని మార్క్ చేస్తున్నాను. మీకు చిన్న సైజుల బ్లౌజ్ కనుక అయితే 1/2 ఇంచ్ లోతుతో మీరు హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం 38 సైజు అలాగే చెస్ట్ ఎక్కువగా నడుము లూజ్ తక్కువగా ఉంది కాబట్టి 30 ఇంచ్ లోతు తీసుకుంటూ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్నాము. ఇలా హ్యాండ్ డౌన్ కటింగ్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ జాయింటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రంట్ కర్వ్ షేప్ తీసినది ఫ్రంట్ సైడ్కే వచ్చేటట్టుగా ముందు చూసుకోండి. ఓకేనా, ఇలా చూసిన తర్వాత మీరు స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా మీరు స్టిచ్చింగ్ చేయకండి, ఈ మధ్య భాగం నుంచి మీరు స్టిచ్చింగ్ చేయండి. ఒకవేళ హ్యాండ్స్ క్లాత్ ఎక్కువగా వచ్చిందనుకోండి కట్ చేయొచ్చు, లేదు బ్లౌజ్కి క్లాత్ మనకి తక్కువగా పడిందండి అన్నట్లయితే బ్లౌజ్కి క్లాత్ మనం కొంచెం జాయింటింగ్ చేసుకోవచ్చు. అందుకోసమే మనం మధ్యలో నుంచినే ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కటింగ్ చేసాము, లేదు కొంచెం తక్కువగా కటింగ్ వచ్చిందండి అన్నప్పుడు కూడా మనకి జాయింటింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. అందుకోసమే మధ్య భాగం నుంచి కూడా మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా మనకి ఆ షేప్ ఎంత చక్కగా వచ్చింది, ఎక్కడైనా ఉబ్బెత్తుగా అలా కనిపిస్తుందా? లేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక్క స్టిచ్ వేసుకున్నాం కదండి, మరొక స్టిచ్ కూడా ఇక్కడ మనం వేసుకోవాలి. మరొక వైపు హ్యాండ్స్ జాయింటింగ్ కూడా చేసుకోవాలి. ఇటువైపు హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ని మనం చూసుకోవాలి. ఒకవైపు షోల్డర్ ఎక్కువ తక్కువ రాకూడదు కాబట్టి అటువైపు షోల్డర్ని ఇటువైపు పెట్టి మెజర్ చేసి చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లాత్ని మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేదాన్ని ఫ్రంట్ పార్ట్కే పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ వచ్చేదాన్ని బ్యాక్ పార్ట్కు పెట్టుకుంటూ హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా అక్కడ వేసేసానండి. లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకి సైడ్ జాయింట్ చేసుకోవడం. సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము లూజు 30, ఆ 30ని ఈ విధంగా
2 సార్లు టేప్ని ఫోల్డ్ చేయాలి. ఈ టేప్ వచ్చేసి మనకి 4 లేయర్స్ మీద ఉండాలి. మధ్య భాగం దగ్గర గ్యాప్ రాకున్నట్టు రావాలంటే నడుము లూజ్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 7.5 ఇంచెస్ వచ్చింది. ఈ 7.5 ఇంచెస్ని ఇక్కడ ఉక్స్ పట్టీని కొలుచుకుంటూ 7.5 ఇంచెస్ దగ్గరికి మార్జిన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఉక్స్ పట్టీ కొలిచాము. ఇటువైపు వచ్చేసరికి మనం ఉక్స్ పట్టీని కొలవకూడదు. ఉక్స్ పట్టీని కొలిచామనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ అనేది వచ్చేస్తుందండి. అందుకోసమే ఉక్స్ పట్టీని కొలవకుండా ఈ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి సైడ్ జాయింట్కి మనం మార్జిన్ తీసుకోవాలి. అంటే 7.5 ఇంచెస్ మార్జిన్ని తీసుకోవాలి. ఓకేనా, ఇలా మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఇలాగే మనం మార్కింగ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం క్లారిటీగా మీకు అర్థం కావాలి కాబట్టి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఒక గుండ్పిన్ని ఫిక్స్ చేసేసి ఇక్కడ మనం 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీ దగ్గర ఇన్ కేస్ కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ లాగా మీరు మార్క్ చేయొచ్చు. మనకి కొలత బ్లౌజ్ లేనప్పుడు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు నడుము లూజ్లో 4వ భాగాన్ని కొలుచుకుంటూ మనం ఆ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉండిందండి, మర్చిపోయినా. అందుకోసం ఈ విధంగా ఇప్పుడు చూసుకుంటూ స్టిచ్ చేశాను. ఎందుకంటే ఇలా స్టిచ్చింగ్ చేయకపోతే మనకి ఇక్కడ రింకల్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ వచ్చేసి సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ క్రాస్ పట్టింగ్లోనే మీకు సైడ్ స్టిచ్చెస్ ఎలా రావాలి అని చెప్పాను. ఓకేనా, అలా చూసుకుంటూనే మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ ఆ తర్వాత చంక రౌండ్ 2 కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చెస్ట్ రౌండ్ మనకి 9 ఇంచెస్ ఇక్కడ దాకానే వస్తుంది. చెస్ట్ మార్క్ కూడా మనకి అక్కడ దాకానే వచ్చింది. కాజా పట్టిని వదిలి చెస్ట్ రౌండ్ని కొలవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా మనకి ఎంత రావాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర. ఓకేనా, 9 ఇంచెస్ రావాలి. కరెక్ట్గా 9 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చిందా, ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా ఉందా అని చూసుకోండి. ఒకవేళ ఎక్కువగా వచ్చింది అనుకోండి, మనం ఈ ప్లేస్లోనే కొంచెం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ హార్మోల్ ప్లేస్లో మనం 1/2 ఇంచ్ పెట్టి ఖర్చు దగ్గర ఒక 1/4 ఇంచ్ ఏమైనా పెట్టి మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసామనుకోండి తక్కువగా వస్తుంది కదా. అందుకోసం ఆ ప్లేస్లో మీరు కొంచెం హెచ్చు తగ్గుల్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్లస్ సింబల్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా నీట్గా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇక్కడ కొంచెం మనం కరువు షేప్లో అయితే స్టిచ్ చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకు చేతి దగ్గర అద్దినట్లుగా ఉండాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నడుము లూజు తక్కువగా ఉంది, చెస్ట్ లూజు ఎక్కువగా ఉంది కాబట్టి స్టిచ్చింగ్ కొంచెం ఈ విధంగా క్రాస్గానే మనకి వస్తుంది అనమాట. ఓకేనా, చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఈ విధంగా కనిపిస్తుంది. స్ట్రైట్గా కాకున్నట్టు స్టిచ్చింగ్ కొంచెం ఈ విధంగా క్రాస్గా వస్తుందండి. నడుము దగ్గర తక్కువగా ఉంటుంది, చెస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, చేతి దగ్గర కొంచెం కరువు షేప్ అయితే తీసాం కాబట్టి అక్కడ కరువు షేప్ లాగా ఉంటుంది. బట్ వాళ్ళకైతే ఫిట్టింగ్ చాలా బాగా సెట్ అయిందండి. వాళ్ళు నా ముందే వేర్ చేసుకుని చూపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకోసమే నేను ఈ స్టిచ్చింగ్ వీడియో కొంచెం లేట్గా పెట్టినాను. నేను కటింగ్ వీడియో ముందుగానే పెట్టినాను. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి మనకి ఫీడ్బ్యాక్ కూడా అవసరం కదండి. వాళ్ళకు ఎలా సెట్ అవుతుందో అలా చూసుకున్న తర్వాతే నేను మీకు వీడియో అయితే పెట్టగలుగుతాను. కాబట్టి వాళ్ళు వేర్ చేసుకుని చూపించి వాళ్ళు చాలా బాగా మెచ్చుకున్న తర్వాతనే మీకు ఈ వీడియో అనేది చేశాను. నేను ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ చేసి స్టాప్ చేశాను. ఎందుకంటే ఇక్కడ చూస్తారా ప్లస్ సింబల్ దగ్గర నాకు ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ యొక్క స్టిచ్చింగ్ చేశాను కదా ఇక్కడ ఇంకొంచెం అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఈ ప్లేస్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. క్రాస్ పట్టి అక్కడ పర్ఫెక్ట్గా కటింగ్ చేశాం కాబట్టి ఇంకా ఏమైనా హెచ్చు తగులు వచ్చిందంటే మనం ఆ ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడైతే ప్లస్ సింబల్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుందండి. తర్వాత చూపిస్తాను. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సో చెస్ట్ ఎక్కువగా ఉండి నడుము లూజ్ తక్కువగా ఉండే వాళ్ళకు బ్లౌజ్ కటింగ్ కూడా చేసాము, స్టిచ్చింగ్ కూడా చేసాము. ఇక్కడ వాళ్ళ వేర్ చేసుకున్నప్పుడు కూడా మనం మీడియం నెక్ అయితే పెట్టినాం కాబట్టి ఫుల్ షోల్డర్ గిల్ షోల్డర్ అంతా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి వాళ్ళకు. నేను కటింగ్లోనే చెప్పాను వాళ్ళకు షోల్డర్ కొంచెం ఎక్కువగా ఉందండి అని. అందుకోసమే వాళ్ళు వేర్ చేసుకున్నప్పుడు మనం పెట్టిన షోల్డర్ వాళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. చంక భాగంలో కూడా ఎక్కడ కూడా రింకల్స్ అయితే రాలేదు. ఫోటో అయితే నేను అడగలేను వాళ్ళని. కస్టమర్ దగ్గర ఫొటోస్ అడిగామనుకోండి మళ్ళీ ఒకసారి కూడా మన వైపుకు రారు. కాబట్టి నేను అలా ఏం అడగలేదు. బట్ వాళ్ళకైతే కంఫర్టబుల్గా సెట్ అయింది కదా, అదొక్కటే నాకు చాలా అనిపించింది.
మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టి డాట్ని స్టిచ్చింగ్ చేసాం కదండి. వాళ్ళకు బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా పర్ఫెక్ట్గానే సెట్ అయింది. ఓకేనా, ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో అని కూడా కామెంట్ చేయండి. మొత్తం కూడా పర్ఫెక్ట్గానే చెప్పానని అనుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ ఇక మనకి గ్యాప్ కూడా లేదు, చూసారా, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.